ఏబీసీ న్యూస్కి స్వాగతం. ఎల్ఐసిలో పనిచేసే ఓబీసీలకు ఉద్యోగులలో ప్రమోషన్లు కల్పించాలని క్రిమిలేయర్ విధాన నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఆల్ ఇండియా ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రామ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులోని ఎన్జిఓ హోంలో ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ 5వ జనరల్ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ఉద్యోగులకు క్రిమిలేయర్ను ప్రవేశపెట్టిందని, ఇది రాజ్యాంగంకు వ్యతిరేకమన్నారు. ఎల్ఐసిలో ఏండ్ల తరబడి రిక్రూట్మెంట్ చేపట్టలేదని, వెంటనే చేపట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణనను వెంటనే చేపట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. 5వ జనరల్ కాన్ఫరెన్స్కు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుండి అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఓబీసీ సౌత్ సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ అజయ్ కుమార్, నెల్లూరు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, గురుమూర్తి, బి వెంకటేశ్వరరావు, రామారావు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. జనరల్ కాన్ఫరెన్స్ అలాగే జోనల్ కాన్ఫరెన్స్ తీసుకున్న నిర్ణయాలు ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారాగా 3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది ఉద్యోగంలో ప్రమోషన్లో రిజర్వేషన్ కావాలని, క్రిమిలేయర్ పూర్తిగా ఎత్తివేయడాలని, అలాగే రిక్రూట్మెంట్ ఇమీడియట్గా రిక్రూట్మెంట్ చేయాలని, ఏదైతే సర్వేలు చెప్తున్నాయో ఇప్పటివరకు కూడా కేంద్ర స్థాయిలో ఇప్పటివరకు కూడా 27% రిజర్వేషన్ ఉంటే 9% మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. అలాగే క్లాస్ 3-4 ఎంప్లాయీస్ మాత్రమే దాంట్లో 20% వరకు ఉన్నారని రాష్ట్రాలు చెప్పడం జరుగుతుంది. ఏదైతే కులగణ జరుగుతుందో ఈ కులగణకి మేము సపోర్ట్ చేస్తున్నాం. కులగణ చేసి మాకు రిజర్వేషన్ పర్సంటేజ్ని పెంచాలని కోరుకుంటున్నాం. తమిళనాడు తరహా 69% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే ఈ సంఘం యొక్క ఓబీసీ అసోసియేషన్ తీసుకునే నిర్ణయాలకి డిక్లరేషన్ కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాం. నా పేరు రామ్ కుమార్ అండి. నేను ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఫర్ ఓబీసీ. అండ్ సౌత్ సెంట్రల్ జోన్ అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల జోనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా ఉల్లిపాయల శంకరయ్య గారు, అలాగే ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ రామ్ కుమార్ గారు, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జోనల్ జనరల్ సెక్రటరీ అజయ్ కుమార్ గారు, అండ్ మన నెల్లూరు డివిజన్ విజయనగర మేనేజర్ గారు శివ గారు, ఇంకా ముఖ్యమైన అతిథులు అందరూ వచ్చినారు. అలాగే 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే ఈ 3 జిల్లాలు, నెల్లూరు జిల్లా 3 జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయపం చేసేగా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. General Conference of Nellore DO. In LIC, OBC Association is formed after the formation of Mandal Commission. From the year 1994 onwards, OBC Association is very active in LIC of India. We have formed all the units, all the divisions of the entire India. We are requesting the management that whatever the DOPT circulars issued by the central government, they should be implemented in total in LIC of India, because even today liaison meetings are not being held in LIC of India at division level and zonal level. Because of that, the problems of LIC employees are not being solved. Though central government is struggling to support OBC association in different levels, but our management is not supporting in total. So we request the management as well as the DOPT and Finance Ministry to see that all the advantages, all the facilities given to OBC association should be implemented in LIC of India. That is the only demand from this 5th conference. I am Ajay Kumar, General Secretary for the entire zone. Thank you very much.